మెగా ప్రిన్సెస్ క్లింకారా సూపర్ డూపర్ హిట్. కాంతార అన్నట్టు చాలా చాలా బాగా చూపెట్టారు కాంతార అయితే. అందులో ఒకటే షాట్ చెప్పుకోవాలంటే ఓ అన్నట్టు ఆ షాట్ అయితే, ఆ షాట్కి ఎవడైనా ఫిదా అయిపోవాల్సిందే. అసలు ఆ దేవుని చూపెట్టే విధానం, అసలు కన్నడ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి గారికి దేవుడి మీద ఎంత రెస్పెక్ట్ ఉందో ఈ మూవీలో చూస్తుంటే తెలుస్తా ఉంది. అంత బాగా చూపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ గారి స్నేహం కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి నటన కూడా పుంజుకున్నట్టు రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ చాలా చాలా బాగా ఉంది. మొత్తానికైతే హీరోయిన్ ని చూస్తా ఉంటే ఎవరైనా మైతిపోవాల్సింది. అంత అందమైన అమ్మాయిని ఇందులో పెట్టినందుకు. ఆమె చూస్తుంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమదేవిని చూసిన ఫీలింగ్ కలిగింది అనమాట. లాస్ట్ కి వస్తారికి ఒక విలన్ పాత్రలో కనిపించి మళ్ళీ పిచ్చెక్కిచ్చేసింది ఆడియన్స్ అందరికి. ఒక మైండ్ బ్లోయింగ్ షాట్ గా ఆమె విలనిజం అయితే చూపెట్టింది లాస్ట్ లో. ఇంత మంచి స్క్రిప్ట్ ని మేము ఎందుకు ఎంకరేజ్ చేశామంటే, అందరూ బాయ్కట్ అంటున్నారు. ఎందుకు ఎంకరేజ్ చేశామంటే ఈ మూవీలో రిషబ్ శెట్టి గారు మెయిన్ కారణం. ఆయన చూసి మేము ఈ మూవీకి 1000 కోట్లు బ్రహ్మరథం పడుతుంది టాలీవుడ్ నుండి అన్నట్టు పెట్టాము. ఎందుకంటే మీరు మా మూవీ పవన్ కళ్యాణ్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ అని, ప్రభాస్ గారిని ఎవరు మూవీస్ వచ్చిన పోస్టర్లు చింపడం చేయటం, ఇండస్ట్రీలో ఉండి సౌత్ సినిమాని ఎంకరేజ్ చేయకుండా మీరు పోస్టర్లు చింపడం చేయడం చేస్తున్నారు. మీకు భారీ మూల్యం దీనికి దక్కుతుంది. మా తెలుగు ఆడియన్స్ చూడండి ఎలా అభిమానిస్తున్నారు, మమ్మల్ని చూసి నేర్చుకోండి అన్నట్టు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. అన్న తప్పకుండా అందరూ వచ్చి చూడండి. రిషబ్ శెట్టి గారు ఒక మెట్టు పైకి ఎక్కారు, ఒకటి కాదు 100 మెట్లు పైకి ఎక్కారు. శిఖరం మీద కూర్చున్నాడు. ఈ మూవీ తోటి ప్యాన్ ఇండియా స్టార్ లిస్ట్ లో చేరిపోయాడు రిషబ్ శెట్టి అన్నట్టున్నాడు. అనగనగా ఓ రాజు వస్తా అంటాడు నవీన్ పోలిశెట్టి, వచ్చేసాడు ఇటు కొట్టేశాడు మన రిషబ్ శెట్టి అన్నట్టు. చాలా బాగుంది. ఒకప్పుడు విజువల్స్ అంటే గుర్తొచ్చేది అవతార్, ఇప్పుడు విజువల్స్ అంటే గుర్తొచ్చింది మన కాంతార్ అన్నట్టు. చాలా చాలా బాగుందండి. విజువల్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పిచ్చెక్కిచ్చేసాడు మొత్తానికి అయితే. ఓ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. కాంతారా 1 కంటే 2 కంటే దుమ్ములేసిపోయింది. ఇక్కడ కూడా బోరింగ్ లేదు. అరే ఏం చేసిన యాక్టింగ్, అరే అన్న హీరోయిన్నే డైరెక్షన్ అయినే మత్తి పోయిందన్న. ఈ సినిమా మాత్రం కలెక్షన్ సునామీ కొట్టుకపోతుంది. ఒక సునామీ ఎట్లా వస్తుందో సినిమా కలెక్షన్ అట్లా కొట్టుకపోతుంది. అంతా బాగుంది సినిమా మాత్రం. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చరిత్రలో నిలిచిపోతుంది హీరో గారికి. ఆస్కార్ అవార్డు వస్తుంది నాకు మాత్రం. హీరో గారు మాత్రం ఆస్కార్ అవార్డు పక్కా. ఇది మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మాత్రం మిల్కీ తమన్నాలాగా చేసింది యాక్టింగ్ మాత్రం సూపర్ చేసింది. మిల్కీ తమన్నా ఎట్లా చేస్తుందో అట్లా చేసింది యాక్టింగ్ మాత్రం. మత్తిపోయిందని యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మాత్రం ఒకటే చెప్తున్నా, ఇది ఒక దసరా వచ్చింది కాబట్టి అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కాంతారా చూసిన తర్వాత సిక్వెల్ అని ప్లాన్ చేశారు. సో ప్రిక్వెల్ చూడాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఓటీటీ కోసం ఎదురు చూడొద్దు. ఫస్ట్ హాఫ్ మొత్తం టోటల్గా ఎంటర్టైన్మెంట్ అవుతూ వెళ్తాము. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా మీరు వెళ్తూ ఉంటే ఇంకా అన్నీ కనబడతాయి. చరిత్ర కనబడతాయి, అరుపు కనబడతాయి, వినుపు కనబడతాయి. అరుపులో బాధ, అర్థం, పరమార్థం, ఆనందం అన్నీ ఉంటాయి. కష్టం, నష్టం, అడవి బిడ్డల బాధ ఏంటి తెలుస్తుంది. అడవి బిడ్డలని దోచుకునే వాళ్ళు ఎలా దోచుకుంటారు, ఎలా మోసం చేస్తున్నారు, వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళతో నటించి మీకు సాయం చేస్తాం, మీకు సేవ చేస్తామని చెప్పేసి అందరం కలిసి ఉందామని చెప్పేసి ఇలా ఇతర దేశాల వాళ్ళు ఎలా మోసం చేశారు. మన దేశంలో ఉండే ఇంకో జాతి కూడా, ఇంకో దిక్కున ఉండేవాడు కూడా, నలుదిక్కుల మనం పాకేసి ఉన్నాం కదా. ఒక ప్రాంతం ఉందంటే దానికి నలుదిక్కులు ఉంటాయి, నలుదిక్కుల 4 రకరకాల రాజ్యాలు ఉంటాయి. సో అలాగే ఇతర దిక్కువాడు మన వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇతర దేశాల వాళ్ళు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. మన దగ్గర వ్యాపారం కోసం వచ్చి మననే మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ కనబడ్డాయి. సో ఆ వ్యాపారం మనం నేర్చుకొని మనం ఎలా డెవలప్ అవ్వచ్చు, మన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే చరిత్రలో శివుడు, పార్వతమ్మ ఇలా దేవుళ్ళకి సంబంధించిన సన్నివేశాలు కానీ, ఒక దైవత్వం అరుపు నిజంగా ఎంత ఏడుస్తామో, ఎంత ఆనందపడతామో చరిత్రను చూసి అంత తన్మయత్వం పొందుతాము. అరుపులో ఉన్న ఆనందం, బాధ, కష్టం, నష్టం అన్నీ తెలుస్తాయి. సిచ్యువేషనల్ సాంగ్స్ ఉన్నది. హీరోయిన్ అని ఎత్తుకుతున్నారు. హీరోయిన్ ఎక్కడ ఉంది, హీరోయిన్ ఆమె నా కాదని ఎత్తుకుతున్నారు. ఒక లేడీ ఉన్నది, ఒక కోడి పిల్ల ఉన్నది. క్లైమాక్స్లో తెలుస్తుంది లేడీ పిల్లనా, కోడి పిల్లనా, పొడి పిల్లనా, శివంగినా, వీళ్ళని ఎవరో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చాప్టర్ 1 చూడాల్సిందే. వండర్ఫుల్ మూవీ. ప్రతి సన్నివేశం బాగుంటుంది. ఫస్ట్ మొత్తం ఎంటర్టైన్మెంట్ అవుతూ ప్రతి సన్నివేశాలు బాగుంటాయి, అడవి సన్నివేశాలు బాగుంటాయి, ఫోటోగ్రఫీ బాగుంది. చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా అనిపించేస్తాయి. శివలింగం మీద పడే వాటర్ ఫాల్స్ చాలా బాగా ఉంటుంది. శివుడి నెత్తిన ఉండే గంగమ్మనే శివుడికి అభిషేకం చేస్తుంది. అసలు అర్థం చేసేసుకోండి ఒకసారి. తన నెత్తిలో ఉన్న గంగతోడే తన అభిషేకం చేసుకుంటాడు. ఆ సన్నివేశాలు అయితే చాలా అద్భుతంగా అనిపించేస్తాయి. అఫ్కోర్స్ బాహుబలిలో చూసాము. ఈ సినిమాలో ఇంకో లెవెల్ అనిపించేస్తుంది. కాంతారాన్ని బాయ్కాట్ చేయాలని హ్యాష్ట్యాగ్లు పెట్టేసి సినిమాను పక్క తొప్పించాలని ట్రై చేశారు. ఆన్లైన్లోకి రావడానికి కూడా చాలా టైం పట్టింది. వస్తుందా రాదా, రిలీజ్ అవుతుందా కాదా తెలుగులో అనుకున్నారు. వచ్చేసింది, ఎట్టకేలకు విజయం సాధించింది. కాంతారా ఎవడన్నా బాగా లేదు అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా మిమ్మల్ని అందరినీ తంతారా. వండర్ఫుల్ మూవీ.
కాంతార చాలా బాగుంది, అద్భుతమైన మూవీ. ఈ రోజు నేను థియేటర్ కాడకి వచ్చి సినిమా చూసినప్పుడు ఒక 4-5 రిషబ్ శెట్టి డూపులను చూశానండి. చాలా మంది రిషబ్ శెట్టి లాంటి వాళ్ళు కనపడరు నాకు ఇక్కడ. అద్భుతంగా ఉన్నారు నిజంగా. రిషబ్ శెట్టి లాగానే ఆ లుక్తో వచ్చారు. సూపర్గా అంటే సూపర్గా ఉన్నారు. వండర్ఫుల్ మూవీ, అద్భుతంగా. అన్న ఒక్క నిమిషం రానా, ఒక్క నిమిషం. ఇక చూడండి రిషబ్ శెట్టి అన్న డూబ్ ఎలా ఉంటాడో అంటే ఇగో ఇలా ఉంటాడు. రిషబ్ శెట్టి అభిమానులు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. సినిమాలనే కాదు అప్పుడప్పుడు మనకు కూడా కనపడుతూ ఉంటారు. వీళ్ళ కోసం చూడండి, రిషబ్ శెట్టి కోసం చూడండి, ఎన్టీఆర్ అభిమానుల కోసం చూడండి. ఎన్టీఆర్ చెప్పాడు గల్లా ఎగరేసుకొని చూడొచ్చు నా సినిమాని, అలాగే రిషబ్ శెట్టికి ఎలా అయితే సపోర్ట్ చేశాడో ఈ సినిమా కూడా అంత అద్భుతంగా ఉంది. వండర్ఫుల్ మూవీ. అరుపు అరిస్తే ఏమొస్తుంది ఆ మెరుపులే అంటారు కదా, అరుపుకున్న అర్థం పరమార్థం దైవత్వం అన్నీ తెలుస్తాయి. మీరు అరుపులే అరిస్తే ఏమవుతుంది, నరాలు చిట్లిపోతాయి కదా. ఆ అరుపులో బాధ, ఆనందం, ప్రేమ అన్నీ కనపడ్డాయి.